హాయ్ హలో. ఇవాళ వచ్చేసి మనం బెండకాయ ఫ్రై చేసుకుందామండి. నా స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మీలో ఎంతమందికి ఈ బెండకాయ ఫ్రై అంటే ఇష్టం, మీరు కూడా ఇష్టంగా తింటారా? మా ఇంట్లో అయితే ఇష్టంగా తింటారు. కామెంట్ కూడా చేయండి ఎవరికి ఇష్టం అన్నది. ఇప్పుడైతే మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవాలండి. అంత బాగా వేగక్కర్లేదు. ఇవి వేసుకుని వేపుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి కొంచెం వేయించుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నానంటే ఈ బెండకాయలకు కొంచెం జిగురు ఉంటుంది కదా, అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ఆ జిగురు అనేది ఆవిరైపోతుంది అనమాట. ఇంకా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుని దించేసుకోవడమే. ఇంకా మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ.